హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 2 మార్క్స్ వీడియోస్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇలా చూడకపోతే చూడండి. 4 మార్క్స్ మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. అది కూడా ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే, మిగతావి డిస్కస్ చేయమన్నమాట. అయితే ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ బాగా ఇంపార్టెంట్ ఏంటంటే కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. 4 మార్క్స్ కి బాగా అడిగే క్వశ్చన్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. చాలా చాలా ఇంపార్టెంట్. కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అంటే గ్యాసెస్ క్యారెక్టరిస్టిక్స్ గురించి ఈ థియరీలో డిస్కస్ చేస్తాం. అసలు గ్యాస్ మాలిక్యూల్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, గ్యాస్ లో ఒక కంటైనర్ లో గ్యాస్ తీసుకుంటే అవి ఎలా బిహేవ్ చేస్తాయి అనే వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే మీరు ఒక బెలూన్, ఆ బెలూన్ లో ఏదైనా ఒక గ్యాస్ ఊహించుకుంటూ ఉండండి నేను చెప్పిన ప్రతిసారి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ బెలూన్ లో గ్యాస్ ఉంది. ఆ గ్యాస్ లో చాలా చాలా చిన్న పార్టికల్స్ ఉంటాయి, వాటిని మనం టైనీ పార్టికల్స్ అంటాం. ఆ టైనీ పార్టికల్స్ ని గ్యాస్ మాలిక్యూల్స్ అని పిలుస్తారు. సో ఫస్ట్ పాయింట్ ఏం రాయొచ్చు, గ్యాస్ కంటైన్స్ tiny particles. Gas contains tiny particles called as gas molecules. అదే ఫస్ట్ పాయింట్, గ్యాస్ మాలిక్యూల్స్. ఓకే, నెక్స్ట్ ఈ గ్యాస్ మాలిక్యూల్స్ మొత్తం కంటైనర్ లో చాలా తక్కువ స్పేస్ ని ఆక్యుపై చేస్తాయి. అంటే గ్యాస్ మాలిక్యూల్స్ కి ఎప్పుడైనా అవన్నీ సపరేట్ గా ఉంటాయి కాబట్టి మొత్తం వాల్యూమ్ లో చాలా నెగ్లిజిబుల్ వాల్యూమ్ ని మాత్రమే ఆక్యుపై చేస్తాయి. రైట్, అంటే మొత్తం వాల్యూమ్ ఒక 1 లీటర్ ఉందనుకోండి, అందులో ఇవి ఒక 20 ml లోనే మొత్తం మాలిక్యూల్స్ అన్ని అక్కడే ఉంటాయి. అంటే ఏంటి, ఆ వాల్యూమ్ ఎంత ఉంటే అది మొత్తాన్ని తీసుకుంటుంది. ఎప్పుడైనా గ్యాస్ అనేది ఎంత పెద్దగా ఉన్నా ఇక్కడో మాలిక్యూల్ అక్కడో మాలిక్యూల్ ఉండేసి మొత్తం వాల్యూమ్ అంతా ఆక్యుపై చేసినట్టు అవి బిహేవ్ చేస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటికీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అవి కొంత వాల్యూమ్ ని మాత్రమే ఆక్యుపై చేస్తాయి. సో అది రాస్తాం, ద వాల్యూమ్ ఆఫ్ gas molecules. The volume of gas molecules is negligible. దేంతో కంపేర్ చేస్తే అది రాయాలి, కంపేర్డ్ టు వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది, ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని మీరు ఊహించుకుంటూ ఉన్నారు కదా, ఒక బెలూన్ ఉంది, ఆ బెలూన్ లో చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి, వాటిని మనం గ్యాస్ మాలిక్యూల్స్ అంటున్నాం. సో ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని ఒక చోట ఉండవు, చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి అవి అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. అది కూడా ఒక డైరెక్షన్ ఉండదు, వాటికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి. అలాగే వెలాసిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఆ పాయింట్ రాద్దాం ఇప్పుడు. గ్యాస్ మాలిక్యూల్స్ మూవ్ randomly with high velocities. అంటే వెలాసిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, ర్యాండమ్ గా మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అలా ర్యాండమ్ గా మూవ్ అయ్యేటప్పుడు ఒకటి ఇటు వస్తుంది, ఒకటి అటు వస్తుంది. అలా అన్ని డిఫరెంట్ డైరెక్షన్స్ లో చాలా స్పీడ్ తో వస్తే ఏమవుతాయి, ఒకదానికొకటి డాష్ ఇస్తాయి కదా, వాటిని మనం కొలాయిడ్స్ అంటాం. అయితే ఈ కొలాయిడ్స్ వల్ల మనకి ఎనర్జీ లూజ్ అవడం అనేది ఉండదు, ఎందుకంటే అవి ఇలా టచ్ అయిన తర్వాత మళ్ళీ వేరే డైరెక్షన్ లో మూవ్ అయిపోతాయి. ఇలా టచ్ అవ్వడం, వేరే డైరెక్షన్ లో మూవ్ అయిపోవడం, దానివల్ల ఎనర్జీ లాస్ అవ్వదు. అంటే ఏంటి, అవన్నీ ఆ డాషింగ్ ఏదైతే ఉందో అది మరీ అంత స్ట్రాంగ్ గా ఉండదు, ఎనర్జీ లూజ్ అంత స్ట్రాంగ్ గా ఉండదు. అంటే దాన్ని ఏమంటామంటే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అంటాం. ఇలా టచ్ అయిపోయి అలా వెళ్ళిపోతాయి అంతే. రైట్, సో గ్యాస్ మాలిక్యూల్స్ have
పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్స్. సో అవి మూవ్ అవుతుంది అని థర్డ్ పాయింట్ రాసి, మూవ్ అయ్యేటప్పుడు కొలిజన్స్ అవుతాయి కదా అని మనం అనుకున్నాం. కొలిజన్స్ అన్ని ఆ ఎనర్జీని లూజ్ అయ్యేంత కొలిజన్స్ కాదు, అవి పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అని రాస్తాం. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ ఇన్ నేచర్, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్స్ అని రాద్దాం. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్స్ అవి ఒకదానికి ఒకటి టచ్ అవుతాయి, బట్ ఎనర్జీ లూజ్ అయ్యేంత స్ట్రాంగ్ గా టచ్ అవ్వవు, అంత పెద్ద యాక్సిడెంట్ అవ్వదు, చిన్న యాక్సిడెంట్ అవుతుంది అనమాట. సో ఎక్కడ ఏమి దెబ్బలు తగలవు అనమాట. సో దాన్ని మనం పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్స్ అంటూ ఉంటాం. ఓకే, తర్వాత ఇవి వాటిని టచ్ అవడమే కాకుండా, వాటిని అవే టచ్ అవడం కాకుండా, మనం బెలూన్ ఉంది కదా, బెలూన్ ఎడ్జెస్ అన్ని ఉంటాయి కదా, వాటిని వాల్స్ ఆఫ్ ద కంటైనర్ అంటాం. అవి వాటిని అవే టచ్ అవ్వడం కాకుండా వాల్స్ ఆఫ్ ద కంటైనర్ కూడా టచ్ అవుతాయి. అలా టచ్ అయినప్పుడు ఏమవుతుంది, కొంచెం ప్రెషర్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మూవ్ అవుతుంది, ఇదో గ్యాస్ మాలిక్యూల్ ఇదో గ్యాస్ మాలిక్యూల్ రెండు టచ్ అయ్యాయి, ఏమైంది, ఏం కాలేదు, వేరే డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇలా టచ్ అయితే ఏమైంది, సౌండ్ వస్తుంది కదా. సో అవి టచ్ అయినప్పుడు, వాళ్ళని టచ్ అయినప్పుడు మాత్రం ప్రెషర్ని ఎక్సర్ట్ చేస్తాయి. ఓకే, ఈ రెండు టచ్ అయినప్పుడు ఏమవ్వట్లేదు. సో అలా అయినప్పుడు మాత్రం ప్రెషర్ని ఎక్సర్ట్ చేస్తాయి. అది ఇంపార్టెంట్ పాయింట్. ద ప్రెషర్ exerted when gas molecules collide with walls of the container. కంటైనర్ వాల్స్ కి టచ్ అయినప్పుడు మాత్రమే ప్రెషర్ ఎక్సర్ట్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే అన్ని గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి కానీ దేనికి దేంతో సంబంధమే ఉండదు. అంటే ఏ గ్యాస్ మాలిక్యూల్ ఇంకో గ్యాస్ మాలిక్యూల్ని అట్రాక్ట్ చేయదు, ఏ గ్యాస్ మాలిక్యూల్ ఇంకో గ్యాస్ మాలిక్యూల్తో ఫైటింగ్ చేయదు. అంటే డిస్ట్రాక్షన్ ఉండదు, అట్రాక్షన్ ఉండదు. అంటే అట్రాక్షన్ ఫోర్సెస్ ఉండవు, రిపల్షన్ ఫోర్సెస్ ఉండవు. అంటే ఏంటి, ఆల్ గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ న్యూట్రల్, అంతే కదా. సో అది ఆ పాయింట్ రాయొచ్చు మనం. ఆల్ గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ న్యూట్రల్. సో no attraction and repulsion forces. ఇప్పుడు రాయబోయేది చాలా ఇంపార్టెంట్ పాయింట్, తర్వాత క్వశ్చన్స్ లో కూడా మనకి యూజ్ అయ్యే పాయింట్ ఇది. ఈ పాయింట్ మనం ఏం చేస్తామంటే ఆ గ్యాస్ మాలిక్యూల్స్ కి టెంపరేచర్ని ఇచ్చామనుకోండి, టెంపరేచర్ ఇస్తే ఏమవుతాయి, అవి ఆల్రెడీ ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి కదా. కొంచెం టెంపరేచర్ ఇస్తే అంటే హీట్ ఇస్తాం, హీట్ ఇస్తే ఏమవుతాయి, ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. సో మూవ్మెంట్ ఉందంటే దానికి ఏ ఎనర్జీ ఉందంటాం, కైనెటిక్ ఎనర్జీ ఉందంటాం. సో టెంపరేచర్ ఇచ్చినప్పుడు ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయింది అని అంటాం. అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్. ఓకే, ఇది 7th పాయింట్. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ gas molecules is directly proportional to the absolute temperature. Absolute temperature అంటే temperature expressed in kelvins. Absolute temperature. సో ఈ రెండింటికి ఏ రిలేషన్ ఉంది అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉంది. అంటే ఏం రాయొచ్చు మనం ఇక్కడ, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఇది కూడా రాయండి కంపల్సరీ. ఓకే, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్ గా ఇంకొక పాయింట్ ఉంటుంది. మనం ఎంతసేపు గ్యాస్ మాలిక్యూల్స్ ఒకదాని కూడా టచ్ అవుతుంది అంటున్నాం, అలాగే గ్యాస్ మాలిక్యూల్ వాల్స్ ఆఫ్ ద కంటైనర్ కూడా టచ్ అవుతుంది అంటున్నాం. మరి కింద ఫ్లోర్ టచ్ అవ్వదా కదా, అది కూడా క్వశ్చన్ కదా. సో ఫ్లోర్ కి టచ్ అవ్వదు, ఎందుకంటే గ్రావిటేషన్ ఎఫెక్ట్ గ్యాస్ మాలిక్యూల్స్ మీద ఉండదు అని ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ అయిపోయింది. సో మనం ఏం రాయొచ్చు,
the gas molecules are unaffected by the gravity. Okay, so 4 marks ki చాలా 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 ఇంపార్టెంట్. పెద్దగా కష్టపడాల్సింది ఏముండదు, అంతా తేలిపాటే. పాయింట్ బై పాయింట్ ఎలా గుర్తుంచుకోవాలి అనేది మెయిన్ పాయింట్, రైట్? ఎక్కువ పాయింట్స్ గుర్తుంచుకోవడానికి ఎలా ఆ ట్రిక్స్ మీరు నేర్చుకోండి. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టే ఫస్ట్ చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయంటాం, తర్వాత వాటి వాల్యూమ్ గురించి మాట్లాడతాం, తర్వాత అవి ర్యాండమ్ గా మూవ్ అవుతున్నాయంటాం, మూవ్ అయితే కొలిజన్స్ ఉంటాయి కాబట్టి కొలైడ్ గురించి మాట్లాడతాం, తర్వాత వాటికి అట్రాక్షన్స్ రిపల్షన్స్ ఏముండవు వాటి న్యూట్రల్ అని అంటాం, తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఎఫెక్ట్ గురించి మాట్లాడతాం, ఫైనల్ గా గ్రావిటేషన్ పవర్ గురించి మాట్లాడతాం, రైట్? ఇది ఒక పాయింట్. ప్రెషర్ ఎక్సెషన్ గురించి కూడా మాట్లాడతాం. 8 పాయింట్స్. సో అలా గుర్తుంచుకొని రాస్తే 4 మార్క్స్ ఈజీగా వచ్చే క్వశ్చన్ ఇది, చాలా చాలా ఈజీ. నెక్స్ట్, డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఈ మధ్య కాలంలో అంటే ఒక 2, 3 or 4 years నుంచి డెఫినెట్ గా మార్చ్లో కానీ మేలో కానీ కంపల్సరీగా, అంటే సప్లీలో కానీ మెయిన్ ఎగ్జామ్స్ లో కానీ గ్యారంటీగా అడుగుతున్న క్వశ్చన్ ఇది. చాలా చాలా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం చాలా చాలా ఈజీ. ఇది రావాలంటే ముందు గ్యాస్ లాస్ ఉన్నాయి. బాయిల్స్ లా అని ఒకటి, చార్ల్స్ లా అని ఒకటి, అలాగే గెలుజాక్స్ లా అని ఒకటి. ఇవి నేర్చుకున్నారనుకోండి, దాన్ని డెరైవ్ చేయడం చాలా చాలా ఈజీ. ఓకే, సో లెట్స్ సీ దట్. ఫస్ట్ అకార్డింగ్ టు బాయిల్స్ లా అని రాస్తాం. అకార్డింగ్ టు బాయిల్స్ లా. ఇక్కడ ఐడియల్ గ్యాస్ అంటే ఏంటి అనేది చెప్తాను ఫస్ట్. అంటే మీకు నోట్స్ ఏమి ఇవ్వను, బట్ మీరు అర్థం చేసుకోండి. ఐడియల్ గ్యాస్ అంటే ఏంటంటే మనకి బాయిల్స్ లా అని, చార్ల్స్ లా అని, గెలుజాక్స్ లా అని, అవగాడ్రోస్ లా అని, అలా డిఫరెంట్ డిఫరెంట్ గ్యాస్ లాస్ ఉన్నాయి కదా. అన్ని గ్యాస్ లాస్ ని అన్ని టెంపరేచర్స్ దగ్గర ఫాలో అయ్యే గ్యాస్ ని ఐడియల్ గ్యాస్ అంటాం. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఒక పర్సన్ ఐడియల్ గా ఉంటే ఆ పర్సన్ ఐడియల్ పర్సన్ అంటాం. అంటే ఆయనకి ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, ఆనెస్ట్ గా ఉండాలంటే ఆనెస్ట్ గానే ఉండాలి, ప్రాబ్లం ఏదైనా కావచ్చు, అలా ఉంటే ఐడియల్ పర్సన్ అంటాం. అలాగే ఐడియల్ గ్యాస్ అన్ని టెంపరేచర్స్ దగ్గర అన్ని గ్యాస్ లాస్ ని ఏది గ్యాస్ అయితే ఫాలో అవుతుందో దాన్ని ఐడియల్ గ్యాస్ అంటాం. సో ద గ్యాస్ విచ్ ఒబేస్ ఆల్ గ్యాస్ లాస్ అట్ ఆల్ టెంపరేచర్స్ ఈజ్ కాల్డ్ ఐడియల్ గ్యాస్, రైట్? నౌ అకార్డింగ్ టు బాయిల్స్ లా. బాయిల్స్ లా ఏంటంటే V is inversely proportional to pressure. V అంటే వాల్యూమ్, P అంటే ప్రెషర్. అంటే ఏం చెప్పొచ్చు మీరు? N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, T అంటే టెంపరేచర్. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ and number of moles, the volume of a gas is inversely proportional to pressure. ఓకే, దాన్ని మనం బాయిల్స్ లా అంటాం. అంతకంటే అవసరం లేదు. నెక్స్ట్, అకార్డింగ్ టు చార్ల్స్ లా. అకార్డింగ్ టు చార్ల్స్ లా ఇదేం చెప్తుందంటే V is directly proportional to temperature అని చెప్తుంది. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి? మిగిలిన రెండు కాన్స్టెంట్ ఇక్కడ. సో కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్. సో ఎలా చెప్పొచ్చు దీన్ని? అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ the volume of a gas is directly proportional to temperature. దీన్ని చార్ల్స్ లా అంటాం. అలాగే ఇంకో లా ఉంటుంది, అది ఇంకోలా ఉంటుంది. అకార్డింగ్ టు అవగాడ్రోస్ లా. దీని ప్రకారం ఏంటంటే V is proportional to N. ఇప్పుడు కాన్స్టెంట్ ఏవో మీకు గెస్ చేయొచ్చు. ఇవి రెండు రిలేషన్ ఉంటే ఇవి రెండు, మిగిలిన రెండు కాన్స్టెంట్. ఏ రెండు రిలేషన్ లో ఉన్నాయో మిగిలిన రెండు కాన్స్టెంట్ గా ఉంటాయి. సో ఇక్కడ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ టెంపరేచర్. సో ఒకసారి చెప్తాను చూడండి. అకార్డింగ్ టు బాయిల్స్ లా అని అన్నాము. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ ఈజ్ నోన్ యాజ్ బాయిల్స్ లా. ఓకే, టేక్ దట్ యాజ్ ఈక్వేషన్ 1. At constant pressure and number of moles, the volume of a gas is directly proportional to temperature. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. అలాగే at constant pressure and temperature, both of them are constant, the volume of a gas is directly proportional to number of moles. సో దాన్ని 3 అనుకుంటాం. ఓకే, ఇప్పుడు
ఈ 3 నుంచి మనం ఏం రాయొచ్చు? ఫ్రమ్ 1, 2 and 3 ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ అన్నిట్లో వాల్యూమ్ ఉంది కాబట్టి వాల్యూమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్. అంతే కదా? ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. దానికి ముందు ఇజ్ ఈక్వల్ టు రాస్తే ఏమొస్తుంది? V is equal to R into 1/P into T into N. ప్రపోర్షనల్ సింబల్ తీసేసాం కాబట్టి ఒక కాన్స్టెంట్ వస్తుంది. ఆ కాన్స్టెంటే R. R అంటే ఇక్కడ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఆ తర్వాత చెప్తాను. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఏమొస్తుంది? PV is equal to NTR. మీరు వినంది నిజమే, అది NTR. PV is equal to NTR. సో PV is equal to N0 అని యూజువల్ గా రాస్తూ ఉంటారు. సో మనకి ఎన్టీఆర్ ఫేమస్ కాబట్టి ఎన్టీఆర్ గుర్తుంచుకోండి. PV is equal to NTR. ఓకే, PV is equal to NTR or N0, anything you can. So this is called ideal gas equation. This is called ideal gas equation. 4 marks ki చాలా చాలా ఇంపార్టెంట్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఓకే, సో అక్కడ P అంటే ఏంటి, V అంటే ఏంటి అవి కూడా రాస్తే ఇంకా బెటర్. P అంటే ప్రెషర్, V అంటే వాల్యూమ్, రైట్? అలా. సో R వాల్యూ కూడా ఏదైనా ఒక్కటి రాయండి. 2 మార్క్స్ క్వశ్చన్ లో చెప్పాను. R ఈజ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. మిగిలినవి కూడా రాయండి. P అంటే ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్, V అంటే వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్, N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద గ్యాస్. ఓకే, కుదిరితే రాయండి, కుదరకపోయినా పర్లేదు. సో ఇక్కడ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఏదైనా ఒకటి రాయొచ్చు కాబట్టి 2 calories సింపుల్ గా గుర్తుంటుంది కాబట్టి 2 calories per mole per Kelvin అని రాస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఇలా ఎంటీగా పెట్టడం బాలేదు కాబట్టి నేనే రాసేస్తాను. P ఈజ్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్, ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్. వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్, V అంటే వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్, N అంటే నంబర్ ఆఫ్ మోల్స్, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద గ్యాస్, రైట్? R వాల్యూ ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. దీన్ని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. ఇది ఆల్రెడీ మనం 2 మార్క్స్ లో డిస్కస్ చేసాం. గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అని స్టేట్మెంట్ అయితే మనం పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. గ్రాహమ్స్ లా అంటే ఏంటి? రేట్ ఆఫ్ డిఫ్యూజన్ డెన్సిటీ స్క్వేర్ రూట్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉంటుంది. దాన్ని మనం గ్రాహమ్స్ లా అంటాం. అదే రాస్తాం. సో ఏం రాయొచ్చు? ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్. ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటంటే కొన్ని డిరైవ్ చేయాలి, దానికి వేరే వేరే ఫార్మ్స్ ఉంటాయి, అవి డిరైవ్ చేస్తే దాన్ని ఎక్స్ప్లెనేషన్ అంటాం. సో ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి దీని గురించి పెద్దగా చెప్పట్లేదు. 2 మార్క్స్ లో ఉంటుంది, చూడండి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 2 మార్క్స్ లో ఎక్కువ డిస్కస్ చేసాం. డిఫ్యూజన్ అంటే ఏంటి అన్ని క్లియర్ గా ఉంటాయి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ. సో దీన్ని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ లో ఎలా రాస్తాం? R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీ అని రాస్తాం. ఓకే, 2 మార్క్స్ కి అయితే ఇక్కడికి రాస్తే సరిపోతుంది. కానీ 4 మార్క్స్ అయితే కొంచెం డిఫరెంట్ ఫార్మ్స్ రాయాలి. సో we know that ఏం తెలుసు మనకి? డెన్సిటీ అనేది మాలిక్యులర్ వెయిట్ అంటే మోలార్ మాస్, రెండు ఎప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటాయి. సో మోలార్ మాస్ దాన్ని ఏమనుకుందాం? ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ అంటే D. అంటే ఏంటి? సింపుల్ గా M ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు D. సో కాబట్టి మనం
ఈ డి ప్లేస్ లో ఎం కూడా రాయొచ్చు, అది సెకండ్ ఫామ్. ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మోలార్ మాస్, ఇది ఇంకో ఫామ్. మళ్ళీ మనకు ఇంకొకటి తెలుసు, మాలిక్యులర్ వెయిట్ కి వేపర్ డెన్సిటీకి రిలేషన్. we know that molecular weight, that is molar mass, is equal to 2 into vapor density. అంటే ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ వేపర్ డెన్సిటీ రెండు మళ్ళీ డైరెక్ట్ ప్రపోర్షనల్ లోనే ఉన్నాయి, అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది, therefore r is inversely proportional to square root of vapor density, right? ఇవి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గ్రాహమ్స్ లా. కంపల్సరీ ఇది రాయాలి, ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇలా అయింది, ఇదైతే రాయాలి. తర్వాత ఫైనల్గా ఏం చేస్తామంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఇక్కడ ఏంటంటే మర్చిపోయాను నేను రాయడం, ఇది కండిషన్ ఏంటి ఇక్కడ, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. At constant temperature and pressure, the rate of diffusion of a gas is inversely proportional to square root of its density and రాయాలి. నేను ఇంతకుముందు మర్చిపోయాను, అది స్టార్టింగ్ లో రాయాలి. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అని రాసాకే మిగిలింది రాయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే సిమిలర్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, అంటే టెంపరేచర్ ప్రెషర్ సేమ్ ఉన్నాయి లేదంటే కాన్స్టెంట్ ఉన్నాయి, దాన్ని మనం సిమిలర్ కండిషన్స్ అన్నాం. ఓకే, ఇఫ్, ఇవి కండిషన్, ఇఫ్ R1 and R2 are rates of diffusion of two different gases, అంటే రెండు డిఫరెంట్ గ్యాసెస్ కి మనం R1 R2 అని తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఎలా రాయొచ్చు అనేది. రైట్, ఇఫ్ R1 R2 are rates of diffusion of two different gases, then చూడండి ఎలా రాయొచ్చు, R1 అంటే R is proportional to 1/√D అంటే R1 is proportional to 1/√D1, R2 is proportional to 1/√D2, అలాగే R is proportional to 1/√M1 అలా తీసుకుంటాం. అంటే R1/RT ఇక్కడ వస్తే అది రివర్స్ అయిపోతుంది. సో ఏమొస్తుంది, R1/R2 is equal to under root D1/D2 రాదు, ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, D2/D1 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ఇక్కడ కూడా ఆరే కదా, ఇదేమవుతుంది M2/M1, M1/M2 రాదు. అలాగే ఇక్కడ కూడా వేపర్ డెన్సిటీ 2/వేపర్ డెన్సిటీ 1, VD అని చదవకండి, దాన్ని వేపర్ డెన్సిటీ అంటాం. ఓకే, వేపర్ డెన్సిటీ 1/వేపర్ డెన్సిటీ 2. సో ఇది ఫైనల్, ఇలా రాస్తే 4 మార్క్స్ ఇస్తారు. దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ గ్రాహమ్స్ లా. ఓకే, 4 మార్క్స్ ఇచ్చినప్పుడు ఇది, 2 మార్క్స్ ఇస్తే ఇది మాత్రం రాసి ఇక్కడ దాకా రాసి సరిపోతుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ లో కూడా మనం డిస్కస్ చేసాం సేమ్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ డాల్టన్స్ లా చూద్దాం. నెక్స్ట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. సో డాల్టన్స్ లా కూడా మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ లో డిస్కస్ చేసాం, ఒకసారి చూడండి. దానికి డెఫినేషన్ ఎలా వచ్చింది అనేది అక్కడ బాగా ఎక్కువగా డిస్కస్ చేసాం కాబట్టి. సో డాల్టన్స్ లా అంటే ఏం రాస్తాం, మీరు ఆల్రెడీ చూసుంటే కనుక నాతో పాటు చెప్పండి. సో అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్, P for volume, T for temperature, total pressure of నాన్ రియాక్టింగ్, ఇది కంపల్సరీ ఉండాలి, నాన్ రియాక్టింగ్ అనే వర్డ్ కంపల్సరీ వాడాలి, నాన్ రియాక్టింగ్ గ్యాసియస్ మిక్చర్, total pressure of non-reacting gaseous mixture is equal to the sum of the, అంటే అన్నిటిని యాడ్ చేస్తాం పార్షియల్ ప్రెషర్స్ అన్నిటిని, sum of the partial pressure of the కాంపోనెంట్ గ్యాసెస్, అందులో ఉండే కాంపోనెంట్ గ్యాసెస్ అన్ని పార్షియల్ ప్రెషర్స్ అన్నిటిని యాడ్ చేస్తే వచ్చేదే టోటల్ ప్రెషర్. దీన్ని మనం మ్యాథమెటికల్ గా ఏం రాస్తాం, ఒక 2 గ్యాసెస్ ఉన్నాయనుకోండి, టోటల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఫస్ట్ గ్యాస్ ప్లస్
పార్షియల్ ప్రెషర్ ఆఫ్ సెకండ్ గ్యాస్. 2 గ్యాసెస్ ఉన్నాయి అనుకున్నాం కాబట్టి ఇక్కడతోనే ఆపేస్తాం. 3 ఉంటే ప్లస్ P3, 4 ఉంటే ప్లస్ P4, అట్లా అంటిల్ ఎన్ని గ్యాసెస్ ఉంటే అన్ని. సో at constant temperature and volume, the total pressure of non-reacting gases mixture is equal to the sum of the partial pressure of the component gases. Is called Dalton's law. సో ఇప్పుడు డాల్టన్స్ లా ఎక్స్ప్లెనేషన్ ఎలా చేస్తామంటే దీనికి ఐడియల్ గ్యాస్ ని బేస్ గా తీసుకుంటాం. సో ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ గుర్తుంది కదా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఇప్పుడే డిస్కస్ చేసాం. ఏంటది? పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్టీఆర్. అప్పుడు ప్రెషర్ ఏమవుతుంది? పి ఈజ్ ఈక్వల్ టు ఎన్టీఆర్ బై వి అవుతుంది, అంతే కదా. ఎన్టీఆర్ బై వి, దాన్ని 1 అనుకుంటాం. అలాగే ఇప్పుడు 2 గ్యాసెస్ ఉన్నాయి కదా, ఇది టోటల్ ప్రెషర్, ఇది 2 గ్యాసెస్ ఉంది. ఫస్ట్ గ్యాస్ కి ఏమవుతుంది? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యూజ్ చేస్తే ఫస్ట్ గ్యాస్ కి P1 ఏమవుతుంది? సిమిలర్లీ P1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? N1 TR బై వి. దీన్ని 2 అనుకుంటాం. ఎందుకు ఇక్కడ T1 R1 అని రాయలేదు? అటు కాన్స్టెంట్ అనుకున్నాం కాబట్టి రాయలేదు. R ఆల్రెడీ కాన్స్టెంట్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ మీకు తెలుసు. V అనేది కూడా కాన్స్టెంట్ అనుకున్నాం కాబట్టి V1 రాదు, రైట్. సో సిమిలర్లీ P2 ఈజ్ ఈక్వల్ టు వాట్? N2 TR బై V. దీన్ని ఏమనుకుంటాం? 3 అనుకుంటాం. మారింది ఒకటి, నెంబర్ ఆఫ్ మోల్స్ మాత్రమే మారాయి. డిఫరెంట్ గ్యాసెస్ కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ మాత్రమే మారాయి, మిగిలిన ఏవి మారలేదు. సో ఇప్పుడు ఫ్రమ్ డాల్టన్స్ లా మనం ఏం రాయొచ్చు? డాల్టన్స్ లా ఏంటి? ఫ్రమ్ డాల్టన్స్ లా, ఫ్రమ్ డాల్టన్స్ లా ఏంటి? డాల్టన్స్ లా P ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2, అంతేనా. సో P అంటే ఏంటి ఇక్కడ? 1. ఏంటది? NTR బై V, రైట్. NTR బై V. P1 అంటే ఏంటి? N1 TR బై V. P2 అంటే ఏంటి? N1 TR, N2 TR బై V. NTR బై V, N1 TR బై V ప్లస్ N2 TR బై V. ఓకే. సో ఇప్పుడు P ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఇప్పుడు రాయద్దు, తర్వాత రాద్దాం. P ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమైంది? ఇందులో రెండిట్లో కామన్ ఏముంది? TR బై V కదా, ఇంటూ N1 ప్లస్ N2. N1 ప్లస్ N2 అంటే ఏంటి? N1 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద ఫస్ట్ గ్యాస్, N2 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సెకండ్ గ్యాస్, N1 ప్లస్ N2 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ ద గ్యాసెస్, అంతే కదా. సో దాన్ని మనం N అనుకుందాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఫస్ట్ గ్యాస్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సెకండ్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు N. దాన్ని మనం టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటాం, టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఇప్పుడు ఏం రాయొచ్చు? P ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? NTR బై V వస్తుంది, అంతే కదా. P ఈజ్ ఈక్వల్ టు NTR బై V వస్తుంది. ఇప్పుడు దీనికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది NTR బై V తర్వాత. ఇప్పుడు ఏం చేద్దామంటే సెకండ్ అండ్ 4 ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకుందాం. 4 ఏంటి? మనం ఇంకా అనుకోలేదు కదా, దీన్ని 4 అనుకుంటాం. సో ఇప్పుడు ఫ్రమ్ 2 and 4 ఏం తీసుకుంటున్నాం చూడండి. 2 and 4 అంటే P1 ఇది N1 TR బై V, అలాగే P ఈజ్ ఈక్వల్ టు NTR బై V. ఏం చేస్తున్నాం అంటే 2/4 చేస్తున్నాం. 2/4. 2లో ఏముంది? P1 ఉంది, సో P1 బై 4లో ఏముంది? P ఉంది, సో P ఈజ్ ఈక్వల్ టు ఇటు రైట్ సైడ్ ఏముంది? N1 TR బై V. లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏముంది? రైట్ సైడ్ NTR బై V. సో డినామినేటర్ లో వాల్యూమ్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. న్యూమరేటర్ లో కూడా RT రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలింది ఏంటి మనకి? P1 బై P ఈజ్ ఈక్వల్ టు N1 బై N. ఇక్కడ N1 బై N అనేది మోల్ ఫ్రాక్షన్ కి ఈక్వల్. సిన్స్ N1 బై N ఈజ్ ఈక్వల్ టు X1 మోల్ ఫ్రాక్షన్. ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ అంటే మీరు ఆల్రెడీ స్టాయికియోమెట్రీలో డిస్కస్ చేసి ఉండొచ్చు. సారీ, స్టాయికియోమెట్రీలో డిస్కస్ చేస్తాం మోల్ ఫ్రాక్షన్ అంటే. ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్
mole fraction. Number of moles of one component to the total number of moles of all component ratio is called mole fraction. అంటే మనం ఏం రాయొచ్చు ఇక్కడ P1 by P is equal to X1 అని రాస్తాం. అప్పుడు P1 is equal to ఏమవుతుంది P into X1 అవుతుంది, అంతే కదా, P into X1. Similarly P2 is equal to ఏమవుతుంది P into X2 అవుతుంది, అంతే కదా. P3 ఏమవుతుంది P into X3 అవుతుంది. అలాగే P4 ఏమవుతుంది P into X4 అవుతుంది. అలాగే PI ఏమవుతుంది, సో PI is equal to P into XI అవుతుంది. ఓకే, అంటే PI అంటే ఏంటి ఇప్పుడు టోటల్ ప్రెషర్ ఆఫ్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్. సో పార్షియల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు ఇక్కడ PI అంటే పార్షియల్ ప్రెషర్ కదా, సో పార్షియల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు total pressure into mole fraction and right. ఓకే, సో మోల్ ఫ్రాక్షన్ ఒకటి మీకు ఇక్కడ కొత్త. మోల్ ఫ్రాక్షన్ అంటే ఏదైనా ఒక కాంపోనెంట్ నెంబర్ ఆఫ్ మోల్స్ కి అలాగే ఆ మొత్తం మిక్చర్ లో ఉండే నెంబర్ ఆఫ్ మోల్స్ కి ఉండే రేషియోని మోల్ ఫ్రాక్షన్ అంటాం. N1/N అంటే X1, N2/N అంటే X2, N3/N అంటే X3 అలా. ఓకే, so that's about Dalton's law. Next question చూద్దాం. The next question, look at the board. Deduce Boyle's law, Charles law from kinetic gas equation. ఇది మన నెక్స్ట్ క్వశ్చన్. డెడ్యూస్ అంటే డిరైవ్ అని, బాయిల్స్ లాని చార్ల్స్ లాని కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి డిరైవ్ చేయాలి. చాలా ఈజీ, ఒకటి వస్తే ఇంకోటి వచ్చినట్టే, అంత ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటో తెలియాలి మనకి కదా. సో ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ మనం డిరైవ్ చేసేది ఎక్కడి నుంచి కాబట్టి, డెడ్యూస్ చేసేది ఎక్కడి నుంచి కాబట్టి ఫస్ట్ అది రాద్దాం. ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ PV is equal to 1/3 mn URMS square. P అంటే మీకు తెలుసు ప్రెషర్ అని, V అంటే కూడా తెలుసు వాల్యూమ్ అని, 1/3 అంటే తెలుసు కాన్స్టెంట్ అని, అదొక నెంబర్. M అంటే మాస్ అని, N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అని, URMS అంటే మాత్రం RMS వెలాసిటీ అంటారు, అంటే రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ అంటాం. అంటే మనకి ఒక కంటైనర్ లో డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయనుకోండి, వాటి స్క్వేర్స్ అన్నిటికీ మీన్ చేసి మళ్ళీ స్క్వేర్ రూట్ చేస్తే దాన్ని RMS వెలాసిటీ అంటాం. అర్థమైందా? సరే, అర్థం కాకపోయినా URMS అంటే రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ అని మాత్రం తెలుసుకోండి. అది చెప్తే మళ్ళీ ఇంకొంచెం టైం పడుతుంది, అసలే మనకు ఓపిక తక్కువ కాబట్టి. సో RMS వెలాసిటీ, RMS రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ. ఇప్పుడు మనకు బాయిల్స్ లా కావాలి. సో PV is equal to 1/3 mn URMS స్క్వేర్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇఫ్ ఒక కండిషన్ తీసుకుంటున్నాను, ఇఫ్ N is equal to NA అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ is equal to NA అంటే అవగాడ్రో నెంబర్, NA అంటే అవగాడ్రో నెంబర్. ఇఫ్ N is equal to NA అంటే ఒకటే మోల్ ఉంది, ఒక మోల్ అంటే అవగాడ్రో నెంబర్. ఇఫ్ N is equal to NA then ఈ N ప్లేస్ లో NA రాసామనుకోండి, M into NA వస్తుంది కదా. M into NA is equal to M. ఇక్కడ M అంటే మోలార్ మాస్, అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ మాస్ ని అవగాడ్రో నెంబర్ తో మల్టిప్లై చేస్తే వచ్చేది మోలార్ మాస్. కాబట్టి మనం ఏం చేసాం, ఇక్కడ మాస్ ని అవగాడ్రో నెంబర్ తో మల్టిప్లై చేసాం కాబట్టి మోలార్ మాస్ అయింది. సో ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్ లో, PV is equal to 1/3 mn ప్లస్ లో ఇప్పుడు ఏం రాయొచ్చు, టోటల్ గా M అని రాయొచ్చు, M URMS స్క్వేర్, అంతే కదా. M NA ప్లేస్ లో M రాసాం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ పిని PV is equal to దీన్ని రాసుకోవచ్చు కదా, 2/3 into 1/2 into M URMS స్క్వేర్. అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ పైన ఉన్నది వస్తుంది కదా, కాబట్టి ఇలా రాసుకోవచ్చు. సో దీన్ని చూడగానే మీకు ఫిజిక్స్ లో బాగా టచ్ అవుతూ ఉంటుంది, ఇది ½ MV స్క్వేర్ అని గుర్తొచ్చుంటుంది. అక్కడ కూడా హాఫ్ ఉంటుంది, M అంటే మాస్, అక్కడ కూడా V అంటే వెలాసిటీ. సో ½ MV స్క్వేర్
సో అది గుర్తొస్తుంది కాబట్టి దానికి ఏంటది హాఫ్ ఎం ఆర్ఎంఎస్ స్క్వేర్, అంటే హాఫ్ ఎం వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏంటి కైనటిక్ ఎనర్జీ, అంతే కదా. సిన్స్ ఇప్పుడు పివి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆ ప్లేస్ లో కైనటిక్ ఎనర్జీ రాస్తాం. పివి ఈజ్ ఈక్వల్ టు 2/3 కైనటిక్ ఎనర్జీ. కానీ ఇదే వీడియో క్లాస్ లో మనం చూసాం కైనటిక్ ఎనర్జీ ఎప్పుడైనా సరే టెంపరేచర్ తో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ గా ఉంటుంది, ప్రపోర్షనల్ గా ఉంటుంది, రైట్. కాబట్టి అది రాస్తాం. సిన్స్ సో కైనటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ప్రకారం కేఈ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో ఈ ప్రపోర్షనల్ తీసేస్తే ఏమొస్తుంది, కాన్స్టెంట్ వస్తుంది, కాన్స్టెంట్ ఇంటూ టెంపరేచర్. ఇది ఎలా రాసాం, కైనటిక్ థియరీ ఆఫ్ మాలిక్యులర్ గ్యాసెస్ ప్రకారం రాసాం. ఓకే, అంటే కేఈ ప్లేస్ లో ఇప్పుడు ఏం రాయొచ్చు, కేఈ ప్లేస్ లో కేటీ రాయొచ్చు. పివి ఈజ్ ఈక్వల్ టు 2/3 కేటీ. ఓకే, ఇప్పుడు మనకు ప్రెషర్ కి వాల్యూమ్ కి రిలేషన్ కావాలి కాబట్టి వాల్యూమ్ ఇట్లే ఉంచి ప్రెషర్ అటువైపు పంపిద్దాం. 2/3 కేటీ ఇంటూ 1/p, ఎందుకంటే p ఇక్కడ న్యూమరేటర్ లో ఉంది, అంటే డినామినేటర్ అవుతుంది. ఇప్పుడు 2/3 అంటే కాన్స్టెంట్, కే అన్న కాన్స్టెంట్, టీ కాన్స్టెంట్ కాదు, రైట్. మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు, కాన్స్టెంట్ అని అనుకుంటాం. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, వీఆర్ అజ్యూమింగ్ దిస్, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇప్పుడు ఏమేమి చూడండి, 2/3 అంటే కాన్స్టెంట్, కే అన్న కాన్స్టెంట్, టీ అన్న కాన్స్టెంట్, మిగిలింది ఏంటి 1/p ఒకటే కదా. సో ఇప్పుడు ఏమైంది, v ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, v ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ 1/p. దీన్ని ఎలా రాసుకోవచ్చు, v ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అని రాసుకోవచ్చు, అంతే కదా. v ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్, అంటే వాల్యూమ్ ప్రెషర్ కి ఇన్వర్స్ రిలేషన్ లో ఉంటుంది. దీన్ని మనం ఇట్ ఈస్ బాయిల్స్ లా, దీన్ని మనం బాయిల్స్ లా అంటాం. అంతే, బాయిల్స్ లా వచ్చేసింది. నేను ఒక్కసారి చెప్తాను చూడండి, తర్వాత చార్ల్స్ లాకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఏం చేశానంటే కైనటిక్ గ్యాస్ ఈక్వేషన్ రాసుకున్నా, 1/3 mn URMS స్క్వేర్, అది మీరు కూడా గుర్తుంచుకోవాల్సిందే, రైట్. తర్వాత ఏమనుకున్నాను ఇక్కడ, n ఈజ్ ఈక్వల్ టు NA అనుకున్నా, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఒక అవగాడ్రో నెంబర్ అనుకున్నా. అప్పుడు మాస్ ని అవగాడ్రో నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి మోలార్ మాస్ వస్తుంది. కాబట్టి ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు NA దెన్ mNA ఈజ్ ఈక్వల్ టు m అని రాశాను. అంటే ఇక్కడ mn ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, m రాయొచ్చు. సో m రాస్తే ఏమొచ్చింది, PV ఈజ్ ఈక్వల్ టు 1/3 MURMS స్క్వేర్ వచ్చింది. దాన్ని 2/3 ఇంటూ 1/2 అని రాశారు. 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ అదే వస్తుంది కదా కదా. సో ఇప్పుడు 2/3 1/2 ఇది రాస్తే మళ్ళీ 1/3 వస్తుంది. దీన్ని హాఫ్ ఎంవి స్క్వేర్ లాగా ఉంది కాబట్టి దాని ప్లేస్ లో కైనటిక్ ఎనర్జీ రాయొచ్చు. కాబట్టి ఈ ప్లేస్ లో ఏం రాసాం, కైనటిక్ ఎనర్జీ రాసాం. కానీ మాలిక్యులర్ గ్యాసెస్ థియరీ, కైనటిక్ థియరీ ప్రకారం కైనటిక్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తే కాన్స్టెంట్ ఇంటూ టెంపరేచర్. సో కేఈ ప్లేస్ లో కేటీ రాయొచ్చు. ఇప్పుడు 2/3 కాన్స్టెంట్, కే కాన్స్టెంట్, టీ కాన్స్టెంట్ కాదు, కాబట్టి మనం ఏమనుకున్నాం, కాన్స్టెంట్ టెంపరేచర్ అనుకున్నాం. ఇప్పుడు 2/3 కాన్స్టెంట్, కే కాన్స్టెంట్, టీ కాన్స్టెంట్, కాన్స్టెంట్ ఇంటూ 1/p రాసాం. కాన్స్టెంట్ ఇంటూ 1/p అంటే ఖచ్చితంగా ప్రపోర్షనల్ సింబల్ రాయొచ్చు, ఈ ప్రపోర్షనల్ 1/p. దిస్ ఈస్ కాల్డ్ బాయిల్స్ లా. ఓకే, ఇప్పుడు చార్ల్స్ లా చూద్దాం. చార్ల్స్ లా, సో చార్ల్స్ లా చాలా ఈజీ, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడమే తప్ప రెండు యాజ్ ఇట్ ఈజ్ గానే ఉంటాయి. ఏంటంటే ఫ్రమ్ కైనటిక్ గ్యాస్ ఈక్వేషన్ రాసాం. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు NA అంటే అవగాడ్రో నెంబర్ అనుకుంటున్నాను, నెంబర్ ఆఫ్ మోల్స్, MNA ఏమైంది, మోలార్ మాస్ అయింది. సో దీని ప్లేస్ లో ఏం రాయొచ్చు, m రాయొచ్చు, రాసాం. 2/3 ఇంటూ 1/2 రాసుకుంటే మళ్ళీ ఇదే వస్తుంది. ఓకే, హాఫ్ ఎంవి స్క్వేర్ ఫార్ములా కాబట్టి కైనటిక్ ఎనర్జీ రాసాం. సో దాని ప్లేస్ లో కైనటిక్ ఎనర్జీ రాసాం. కానీ మనకు తెలుసు కైనటిక్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అని, కాబట్టి అది తీసేస్తే మళ్ళీ కాన్స్టెంట్ టెంపరేచర్ వస్తుంది. కాబట్టి దాని ప్లేస్ ఏం రాయొచ్చు, కేటీ రాయొచ్చు. ఇప్పుడు మనకు టెంపరేచర్ కావాలి కాబట్టి ఇక్కడ ప్రెషర్ అవసరం లేదు మనకి, ఎందుకంటే మనం చార్ల్స్ లా చేయాలి. ఫస్ట్ చేసింది బాయిల్స్ లా, ఇప్పుడు సెకండ్ చార్ల్స్ లా. అంటే ఇక్కడ దాకా సేమ్ చార్ల్స్ లా, ఇక్కడ ఓన్లీ ఏంటి డిఫరెన్స్ అంటే అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అని తీసుకుంటాం. ఇక్కడ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ఇప్పుడు 2/3 కాన్స్టెంట్, కే కాన్స్టెంట్, ప్రెషర్ ఆల్సో కాన్స్టెంట్. అంటే ఇప్పుడు ఏమొస్తుంది, కాన్స్టెంట్ ఇంటూ టెంపరేచర్ అని వస్తుంది, అంతే కదా. అంటే ఇక్కడ ఇదేమొస్తుంది, V ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. దీన్ని ఏమంటాం, చార్ల్స్ లా అంటాం. ఇంత సింపుల్ గా చూడండి.
బాయిల్స్ లా వస్తే చార్ల్స్ లా కూడా వచ్చేసినట్టే. చాలా చాలా సింపుల్. ఇక్కడ V is proportional to 1/P ఉంటుంది బాయిల్స్ లో, ఇక్కడ V is proportional to టెంపరేచర్. ఓన్లీ ఇక్కడ మాత్రం చేంజ్ చేసాం, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్. అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అన్నాం ఇక్కడ, ఇక్కడ కాన్స్టెంట్ ఇంటూ టీ రాసాం, V proportional to T, దీన్ని చార్లెస్ లా అంటాం. రైట్, చాలా సింపుల్ గా ఉంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, అది కూడా ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్. నెక్స్ట్ గ్రామ్స్ లా. గ్రామ్స్ లాని కూడా మనం మళ్ళీ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి డిరైవ్ చేయాలి. సో గ్రామ్స్ లా డిరైవ్ చేస్తున్నా ఫస్ట్, ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. ఇవి మాత్రం వాటితో పోలిస్తే బాయిల్స్ చార్ల్స్ లాతో పోలిస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. డాల్టన్స్ లా అయితే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది, వీటితో లింకే ఉండదు అసలు. గ్రామ్స్ లాగైతే కొంచెం లింక్ ఉంటుంది. మనం ఏం చేయాలి, ఫైనల్ గా రేట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీ అని ప్రూవ్ చేయాలి, అది మన టార్గెట్. ఓకే, సో కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి, PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mn URMS స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ సేమ్ అలాగే ఉంటుంది. ఇఫ్ m is equal to Na, then mNA is equal to capital M. సో ఏమవుతుంది, PV is equal to 1/3 m URMS స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం URMS స్క్వేర్ ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, రెండు ఏమవుతుంది, 3 into PV is equal to m URMS స్క్వేర్. URMS స్క్వేర్ is equal to ఏమవుతుంది ఇక్కడ నుంచి 3PV/m. అంతే కదా, URMS స్క్వేర్ is equal to 3PV/m. URMS is equal to what, under root 3PV/m కదా. సో మనకు తెలిసి ఇక్కడ మాస్ బై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ అని. వాల్యూమ్ బై మాస్ ఏమవుతుంది అప్పుడు, 1/డెన్సిటీ అవుతుంది. బేస్డ్ ఆన్ దిస్ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది చెప్పండి, URMS ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 3P ఇంటూ 1/d అంటే 3P/d అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ప్రెషర్ ని కాన్స్టెంట్ తీసుకుందాం. అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ఇప్పుడు ఏమైంది, URMS is equal to 3 కాన్స్టెంట్, P కాన్స్టెంట్, రూట్ 3P కూడా కాన్స్టెంట్ కదా. సో కాన్స్టెంట్, మిగిలింది ఏంటి ఇప్పుడు, ఓన్లీ డెన్సిటీ, కాన్స్టెంట్ ఇంటూ 1/√d. సో దీన్ని ఎలా రాయొచ్చు, URMS ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీ అని రాయొచ్చు కదా. కానీ ఇక్కడ URMS ఎప్పుడైనా సరే, URMS ఎక్కువ ఉంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ కూడా ఎక్కువగా ఉంటుంది. Since URMS is directly proportional to rate of diffusion, now we can change that as rate of diffusion is inversely proportional to square root of its density. So ఏంటిది మనకు కావాల్సింది ఇదే. This is Graham's law. సింపుల్ గా వచ్చేసింది కదా. సో ఇంత ముందు లాగానే చేస్తాం ఇక్కడ దాకా. ఇక్కడ మాత్రం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, URMS ని హైలైట్ చేస్తాం, V/m ప్లేస్ లో 1/d రాస్తాం, 3P/d వస్తుంది. ఇప్పుడు P ని కాన్స్టెంట్ అనుకుంటాం, కాన్స్టెంట్ ఇంటూ 1/√d వస్తుంది. URMS ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీ వచ్చింది. ఇప్పుడు URMS ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ డిఫ్యూషన్ కాబట్టి URMS ప్లేస్ లో R రాస్తాం. సో రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ. దిస్ ఈజ్ కాల్డ్ గ్రాహమ్స్ లా. ఇప్పుడు డాల్టన్స్ లా చూద్దాం. సో డాల్టన్స్ లా, లెట్స్ అజ్యూమ్ N1 మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఏ వెసిల్ ఆఫ్ V వాల్యూమ్. ఒక వెసిల్ ఉంది, దాని వాల్యూమ్ V అని అనుకుంటున్నాం. దాంట్లో గ్యాస్ ఉంది. ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్ ఉంది, N1 మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్ ఉంది. అలాగే ఆ గ్యాస్ మాలిక్యూల్స్, N1 మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్ మొత్తం మాస్ ఎంత అనుకుంటున్నాం, m1 అనుకుంటున్నాం. అలాగే ఆ గ్యాస్ మాలిక్యూల్స్ RMS స్పీడ్ ఎంత అనుకుంటున్నాం, U1 అనుకుంటున్నాం. అప్పుడు అకార్డింగ్ టు కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏమవుతుంది, అకార్డింగ్ టు కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్
ఏమవుతుంది చెప్పండి? పివి ఇజ్ ఈక్వల్ టు పి అంటే ఇక్కడ ప్రెషర్ 1, ఎందుకంటే ఫస్ట్ గ్యాస్ కదా, ఇట్ హ్యాస్ ప్రెషర్ 1. P1V is equal to 1/3 mass ఎంత m1, నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత n1 అండ్ u1 స్క్వేర్. 1/3 m1 n1 u1 స్క్వేర్. అప్పుడు P1 ఏమవుతుంది? therefore P1 is equal to 1/3 m1 n1 u1 స్క్వేర్. అంతే కదా? సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్యాస్ అంటే P1. ఫస్ట్ గ్యాస్ ఈజ్ రీప్లేస్డ్ బై అనదర్ గ్యాస్. ఇంకో గ్యాస్ తీసుకున్నాం దాని ప్లేస్ లో, అనదర్ గ్యాస్. దెన్ సో ఇఫ్ ఫస్ట్ గ్యాస్ ఈజ్ రీప్లేస్డ్ బై అనదర్ గ్యాస్, దెన్ P2 ఏమవుతుంది అప్పుడు చెప్పండి? P2 is equal to 1/3 m2 n2 u2 స్క్వేర్. దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఏమనుకుంటామంటే కన్సిడర్ బోత్ గ్యాసెస్. ఇక్కడ మనం వాల్యూమ్ రాయడం మర్చిపోయాం, బై వాల్యూమ్. ఇక్కడ కూడా బై వాల్యూమ్, ఎందుకంటే వాల్యూమ్ ఈజ్ సేమ్. ఇఫ్ కన్సిడర్ బోత్ గ్యాసెస్ present in same vessel, అడిగి కన్సిడర్ చేసాం కదా. సో బోత్ గ్యాసెస్ present in same vessel exerting the pressure, టోటల్ ప్రెషర్ కదా అది, PT, దాన్ని టోటల్ ప్రెషర్ అనుకుంటాం. therefore PT is equal to ఏమవుతుంది? ఫస్ట్ ప్రెషర్ ఆఫ్ ద ఫస్ట్ గ్యాస్ 1/3 m1 n1 u1 స్క్వేర్ బై V ప్లస్ 1/3 m2 n2 u2 స్క్వేర్ బై V. సో ఫ్రమ్ 1 and 2 ఏమవుతుంది? దీని వాల్యూ P1 కి ఈక్వల్, దీని వాల్యూ P2 కి ఈక్వల్. సో P టోటల్ ఇజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2. అంతే కదా? దీన్నే మనం డాల్టన్స్ లా అంటాం. ఇదే వీడియోలో డిస్కస్ చేసాం, 2 మార్క్స్ లో కూడా డిస్కస్ చేసాం. కరెక్ట్? దిస్ ఈజ్ డాల్టన్స్ లా. ఓకే, సో ఎక్కువగా ఈ క్వశ్చన్ ని బాయిల్స్ చార్లెస్ అడుగుతారు, లేదంటే బాయిల్స్ గ్రాహమ్స్ అడుగుతారు. ఇలా ఎక్కువ సార్లు జరిగింది. సో డాల్టన్స్ లా కూడా అడగొచ్చేమో చెప్పలేం, బట్ ఎక్కువ సార్లు అయితే ఇలా అడిగారు. సో 4 నేర్చుకుంటే ఒక పని అయిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. కైనెటిక్ థియరీ ఆఫ్ మాలిక్యులర్ గ్యాసెస్ తర్వాత ఇవే ఎక్కువ అడిగారు. దీని తర్వాతే గ్రామ్స్ లా కానీ, డాల్టన్స్ లా కానీ, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కానీ. రైట్? సో నేర్చుకోండి. దట్స్ అబౌట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. 4 మార్క్స్ ఆల్సో కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. బై బై.